శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 14వ నామం కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండితాయై నమః. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండితాయై నమః. అర్థం ఏమిటి? పద్మరాగ మణులచే ప్రకాశింపబడు కిరీటము ధరించినది అని అర్థం. కురువింద మణులంటే పద్మరాగ మణులు. ఇవి ఎర్రగా ఉంటాయి. మంకెన పువ్వు, గురువింద పూస, ఆరుద్ర పురుగు, మందార పుష్పం, రక్తం, వీటి ఎర్రదనం ఎలా ఉంటుందో పద్మరాగమణులు కూడా అలా ఎర్రగా ఉంటాయి. దానిమ్మ గింజలు కూడా ఇలా ఎరుపు రంగులోనే ఉంటాయి. అవునా? సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారట, ద్వాదశాదిత్యుల చేత చక్కగా చెక్కబడిందట అమ్మవారి యొక్క కిరీటం. ఎవరు? ద్వాదశాదిత్యులు, 12 మంది సూర్యుల చేత చక్కగా చెక్కబడిందట అమ్మవారి యొక్క కిరీటం. ఈ ద్వాదశాదిత్యుల కాంతుల నుండి వెలువడే వివిధ వర్ణాలు కిరీటంపై ఉన్న చంద్రరేఖపై పడి ప్రతిఫలిస్తాయట. వాళ్ళు ఆ ద్వాదశాదిత్యులు ఆ కిరీటాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు ఆ ద్వాదశాదిత్యుల యొక్క కాంతి కిరీటం మీద పడి మరింతగా జగజ్జయమానంగా వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నామాన్ని కనుక మనం జపిస్తే ఏమవుతుంది? కిరీట ధ్యానము, అమ్మవారి యొక్క కిరీట ధ్యానము పరమేశ్వరి భక్తిని పెంపొందించి అమ్మవారు మన చిత్తంలో స్థిరస్థాయిగా ఉండిపోతుంది. మన చిత్తాన్ని కూడా స్థిరపరుస్తుంది. చాంచల్యం లేకోకుండా మన చిత్తాన్ని కూడా స్థిరపరుస్తుంది. దీనివల్ల అమ్మవారి యొక్క కిరీటాన్ని కనుక ధ్యానం చేస్తే ఏ నామం? కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండితాయ నమః నామాన్ని జపిస్తే మనలో పరమేశ్వరి భక్తిని చిరస్థాయిగా స్థిరపరుస్తుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?